మనం ఈరోజు చేయబోయే కర్రీ ఫ్రై ఎగ్ అండ్ చింత చిగురు. ఏమేం కావాలో చూద్దాం. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలిం సీడ్స్, కారం, పసుపు, ఉప్పు, ఎగ్స్. కొత్తగా ఈరోజు నేనే ట్రై చేస్తున్నా. ఒకసారి చింత చిగురు, ఎగ్స్ అండ్ ఆనియన్స్ తోటి ఫ్రై చేస్తున్నా మీకోసం. మీ హను నాయుడు. ప్యాన్, ఆయిల్ 2 స్పూన్స్, ఎండుమిర్చి, హాయ్ ఫ్రెండ్స్, గరిట పెట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలి బ్రౌన్ ఆనియన్ అయ్యేదాకా. నేను మళ్ళీ వీడియోని కట్ చేసి 2 eggs, బ్రేక్స్, సాల్ట్, ఇలా మొత్తం కలియా తిప్పుకొని కాసేపు సిమ్లో పెట్టుకుంటే మంచిగా తయారైద్దని అనుకుంటున్నా. నాకైతే తెలీదు ఎలా వచ్చినా కానీ నేనైతే రెడీ టు ఎగ్ బ్రేకింగ్. మనం ఇలా మంచిగా పక్కన ఇలా అనుకుంటే కదియకుండా మంచిగా మనకు ఆమ్లెట్ లాగా మంచి ఇది వస్తుంది. గట్లగా తయారైంది. చూసారా ఎలా వచ్చిందో ఎక్కువ. ఈ మొత్తం పెద్ద పెద్ద ముక్కలను చూసుకొని నేనే వేసుకుంటా. నువ్వేలే నా ప్రాణం నువ్వేలే, ఈ ఎగ్గుతోనే నేను భోజనం చేస్తాలే. ఫ్రెష్ గా కడిగిన చిగురుని దీంట్లో పుడ్డేర్. ఈ చిగురుని అన్న ఇలా కలిపితే ఉంటది. దీంట్లో వేస్తే మంచిగా బాయిల్ అయిపోయి మొత్తం దాంట్లో ఉన్న వేడికే ఇది అయిపోయింది. చిగురు మొత్తం పుల్లగా బట్టి గుట్టుకి మస్తు ఉంటది. నాకైతే అనిపిస్తుంది, మీకు చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. టేస్ట్ తినాల్సిన అవసరం లేదన్న, చూసినా తెలుస్తుంది అన్న టేస్ట్ ఎలా తయారు చేసామని. అవునా కదా? నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే కామెంట్ చేయండి బ్రో. షుగర్ కొంచెం మగ్గాలన్నా మంచిగా బాయిల్ అయిపోతుంది. కారం సరిపడినంత, ఎక్కువ వేసుకుంటే స్పైసీగా ఉండదు, ఏం కాదు. మంచిగా కారం కూడా వేసేసాం మనం నీట్గా. మొత్తం ఫ్రెష్గా తయారైపోతుంది. కాసేపు మగ్గ నుంచి తీసి ఒక కోడిగుడ్డు గడ్డ నోట్లో పెట్టుకుని తిని చూద్దాం ఎలా ఉందో. మీరు చూసిన వాళ్ళు కూడా మంచిగా వచ్చిందో రాలేదో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసేది కలర్ఫుల్గా వచ్చేసింది. చింత చిగురు, ఎగ్, ఆనియన్. లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఆ ఫ్లేవర్ కోసం. మన దగ్గర కొత్తిమీరలు అలాంటివి లేవు కదా. ఎలా వచ్చింది ఫ్రెండ్స్, చూసారా? మొత్తం నీట్గా వచ్చింది.
ముక్క తీసుకొని టేస్ట్ చూద్దాం ఇది సరిపడినా లేదా. వస్తుంది ఎందుకంటే చింత చిగురు ఫ్లేవర్ తగులుతూ ఎగ్ తింటుంటే సూపర్ గా ఉంది. టేస్ట్ అయితే అదిరింది. వేడి రైస్ వండుకొని దాంట్లో ఇది వేసుకుని తింటే మస్తు ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా చింత చిగురు దొరికే వాళ్ళంటే ట్రై చేయండి. వెరీ గుడ్ టేస్ట్.